హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. కొన్ని నెలల క్రితం అంటే 15-20 నెలల క్రితం అమెరికాలో కొత్తగా ఈటీఎఫ్లు అనేటటువంటి కొత్త బిట్కాయిన్కి సంబంధించినటువంటి క్రిప్టోకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. వాటి ద్వారా ఈ క్రిప్టో ఈటీఎఫ్ల ద్వారా కొన్ని వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలు అనేది బిట్కాయిన్లోకి ఈటీఎఫ్ ఫామ్లలో రావడం జరిగింది. సో దాని వలన మనకు బిట్కాయిన్ వాల్యూ అనేది $15,000 నుంచి $120,000 వరకు ఈ ఈటీఎఫ్ల ద్వారానే పెరగడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ నెల ఆగస్టు 7వ తేదీన 2025 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ రిటైర్మెంట్ క్రిప్టో ప్లాన్ అనే ఒకదాన్ని పాస్ చేశారండి. సో అది ఏ విధంగా బిట్కాయిన్లోకి కొత్తగా ఫండ్స్ని తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది, క్రిప్టో కరెన్సీ మార్కెట్ పెరగడానికి ఏ విధంగా దోహదపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్లే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తూ ఉంటాయి. సో అమెరికా అధ్యక్షుడు పాస్ చేసినటువంటి రిటైర్మెంట్ ఎగ్జిక్యూటివ్ 401K ప్లాన్ అనేది ఏంటి అని అంటే, ప్రతి దేశానికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటారండి. సో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్లో కానీ, సో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ శాలరీలో నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది ముందే కట్ చేసి వర్క్ చేస్తున్న టైంలో నుంచి తీసుకొని గవర్నమెంట్ అనేది వాటిని డిఫరెంట్గా అంటే ఎఫ్డీలో కానీ, బాండ్స్లో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ, క్రిప్టో మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ దాని నుంచి వచ్చేటటువంటి రిటర్న్స్ను కూడా, దాంతోపాటు వడ్డీని కూడా గెయిన్ చేస్తూ దాన్ని అలానే ఒక ట్రెజరీలో, ఈపీఎఫ్ ట్రెజరీలో దాచి ఉంచి రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీ కానీ, లేకపోతే రిటైర్మెంట్ అయినప్పుడు కొన్ని లక్షలు కోట్ల అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ప్రతి దేశం చేసేటటువంటి విషయం. సో అమెరికాకు వస్తే ఏం జరిగింది అని అంటే, అమెరికాలో కూడా సేమ్ ఇటువంటి ప్లానే నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. అమెరికాలో గవర్నమెంట్ దాంతోపాటు ప్రైవేట్ ఎంప్లాయీలు ఇప్పుడు ప్రస్తుతానికి 10 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఆ ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో గవర్నమెంట్గా ఎంప్లాయీ లాగా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ లాగా, వాళ్ళ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో దాని నుంచి సమ్ అమౌంట్ అంటే ఒక 12 to 15% అమౌంట్ అనేది బేసిక్ శాలరీ అండి, టోటల్ శాలరీ కాదు. బేసిక్ శాలరీలో నుంచి 12 to 15% అమౌంట్ అనేది కట్ అవుతుంది. కట్ అయ్యేసి వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రెజరీ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఆ ఫండ్లో నుంచి ఎంతో కొంత అమౌంట్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్లో, బిట్కాయిన్లో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ అనేది డైరెక్ట్గా ఎంప్లాయీసే, అంటే గవర్నమెంట్ కాదండి. ఇప్పుడు మన దేశానికి వస్తే మన గవర్నమెంట్ మేబీ వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడము, మన శాలరీ నుంచి కట్ అయినటువంటి అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, లేకపోతే ఇంట్రెస్ట్కి ఇవ్వడము, ఇటువంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లాంటిది చేస్తుండొచ్చు. అదే అమెరికాలో అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దానిలో నుంచి సమ్ అమౌంట్ని వాళ్ళే, అంటే గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది, కాకపోతే ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ కట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది క్రిప్టో కరెన్సీ మార్కెట్కి, బిట్కాయిన్కి, లేకపోతే అదర్ ప్లాన్స్ స్టాక్ మార్కెట్కి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి, ఈ విధంగా దేనికి వెళ్ళొచ్చు అనేసి ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల పాటు, అంటే వాళ్ళు రిటైర్ అయ్యే వరకు కూడా ఆ అమౌంట్ అనేది వాటిలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట గవర్నమెంట్. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు కొత్తగా క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి, బిట్కాయిన్లోకి ఎక్కువ అమౌంట్ అయితే వచ్చే అవకాశం, కొత్త ఫండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇదివరకు ఈటీఎఫ్లు ఏ అయితే ఉన్నాయో అవి ఏ విధంగా ఫండ్స్ కొత్తగా తీసుకొచ్చాయో అదేవిధంగా ఈ రిటైర్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా బిట్కాయిన్లోకి కొత్తగా అమౌంట్ అనేది తీసుకొని వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అమెరికా దగ్గర ఈ రిటైర్మెంట్ ఫండ్ ట్రెజరీ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఎంత ఉందంటే $12 ట్రిలియన్ అనమాట. $12 ట్రిలియన్ కెపాసిటీ ఆల్రెడీ అమెరికా దగ్గర ఉందన్నమాట. దాంతోపాటు
ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్లాన్ ఏదైతే కొత్తది తీసుకొని వచ్చారో ఆ ప్లాన్ ద్వారా ప్రతి 2 వారాలకు ఒకసారి కొత్తగా బిట్ కాయిన్లోకి $50 బిలియన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు టోటల్గా మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒకవేళ అంటే టోటల్ అక్కడ 6 to 15% ఎంతైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. కట్ అయిన అమౌంట్ ఉంటుంది కదా శాలరీ నుంచి. సో వాటిల్లో నుంచి 1% ఫండ్ అనేది ఒకవేళ బిట్ కాయిన్ లేకు వస్తే అప్పుడు కొత్తగా బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్లోకి $120 బిలియన్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలా కాకుండా ఒక 3% ఫండ్ మాత్రమే శాలరీ నుంచి కట్ అయినటువంటి 3% ఫండ్ అనేది బిట్ కాయిన్ లేక వస్తే అప్పుడు కొత్తగా $360 బిలియన్ అయితే కొత్త ఫండ్ వచ్చే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువగా 5% ఫండ్ అనేది శాలరీ ఎంప్లాయీస్ నుంచి కట్ అయ్యి ఈ బిట్ కాయిన్ మార్కెట్లోకి వస్తే అప్పుడు $600 బిలియన్ కొత్త ఫండ్ అనేది కొత్తగా బిట్ కాయిన్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇలా కొత్త ఫండ్ అనేది ఎప్పుడైతే బిట్ కాయిన్లోకి వస్తూ ఉంటుందో అప్పుడు బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు బిట్ కాయిన్ వాల్యూ అనేది అంతకంత పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు అమెరికాలో ఇంకొక కొత్త ఆర్డర్ పాస్ అయింది. అదేంటి అంటే ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఖాతాదారులు అనే వాళ్ళు ఉంటారనమాట. సో బ్యాంకులు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు. అంటే ఒక ఖాతాదారుడి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వాళ్ళ ఇష్ట ప్రకారం స్టాక్స్ కావాలంటే స్టాక్స్లోకి ఫండ్ తర్వాత ఎఫ్డి కావాలంటే ఎఫ్డి మార్కెట్లోకి మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్రిప్టో సంబంధించి కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి బ్యాంక్ వాళ్ళు పెట్టకూడదు. సో ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతని ఇష్ట ప్రకారం అతను బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశం అతనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి బ్యాంకు అనేది ఖచ్చితంగా అనుమతించాలి అనేసి ఒక రూల్ అయితే తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఈ స్టేబుల్ కాయిన్ ఇష్యూయింగ్ కానీ లేకపోతే క్రిప్టో కరెన్సీ ఇష్యూయింగ్ కొత్తగా ఏమన్నా స్టేబుల్ కాయిన్స్ కానీ అదర్ కాయిన్స్ కానీ ఇష్యూ చేయడానికి బ్యాంక్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇక మీదట ఉండవు అనేసి అమెరికాలో కొత్త బిల్ అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా క్రిప్టో మార్కెట్ యొక్క కెపాసిటీ టోటల్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కొత్త ఫండ్ రావడం ద్వారా పెరుగుతుందన్నమాట. సో ఇదండి క్రిప్టో రిటైర్మెంట్ ఎగ్జిక్యూటివ్ 401k ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.